హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భూషణ్స్ ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖలో మనకు భారీగా రిక్రూట్మెంట్కి అయితే భర్తీ చేస్తున్నారండి. ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు. సో వీటికి ఇంటర్మీడియట్ అర్హతతో కూడా చాలామందికి అయితే ఎలిజిబిలిటీ ఉందండి. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దామండి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మీరు క్లియర్ కట్గా చూడండి. మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి మీకైతే డిస్ప్లే చేస్తున్నాను. మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 419 అయితే ఉన్నాయండి. సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అనేవి కూడా చెప్తాను, తర్వాత చూడండి. ఇక అదేవిధంగా ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు 24 అయితే ఉండడం జరిగింది. మల్టీ రీహాబిలేషన్ వర్కర్కి సంబంధించి 86 ఉద్యోగాలండి. సో మొత్తంగా చూసుకున్నట్టయితే 529 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడాను మనకు కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలండి. సో ఇవన్నీ కూడాను కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు. సో మనకైతే ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా వీటికి సంబంధించి మనకు ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకైతే ఒక వెబ్సైట్ ఇచ్చారు. సో ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో వీడియో కింద లింక్లో ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండ్ ఈ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పోస్టులన్నీ కూడాను పూర్తిగా మనకు కాంట్రాక్ట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ క్లియర్ కట్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక అదేవిధంగా వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సో మన వాళ్ళు చాలామంది రకరకాల క్వాలిఫికేషన్స్ ఉంటారు అండ్ వాళ్ళు కూడాను ఆ క్వాలిఫికేషన్స్కి రకరకాల డౌట్స్ అయితే అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఇక్కడ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు చూసుకున్నట్టయితే శాలరీ అనేది చూడండి, నెలకు 27,675 రూపాయలు అయితే ఉంటుంది. సో కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అని మెన్షన్ చేశారు. ఇక అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉంది. అదేవిధంగా జిఎన్ఎం చేసిన వాళ్ళు, జిఎన్ఎం కోర్స్ చేస్తారు కదండి, ఏఎన్ఎం జిఎన్ఎం ఉంటాయి కదా. సో అలా జిఎన్ఎం కోర్స్ చేసిన వాళ్ళు కూడాను ఈ ఉద్యోగాలకు అయితే ఎలిజిబుల్ ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఇక అదేవిధంగా ఇక్కడ ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు కనుక ఒకసారి చూసుకున్నట్టయితే చూడండి, శాలరీ అనేది 23,393 ఉంటుంది. దీనికి డి ఫార్మా కానీ, బీ ఫార్మా కానీ లేదా ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సులో అంటే ఫార్మసీకి సంబంధించి వొకేషనల్ కోర్స్ ఉంటుందండి. సో అది చదివిన వాళ్ళు కూడాను వీటికి ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా మల్టీ రీహాబిలేషన్ వర్కర్ ఉద్యోగాలకు చూసుకున్నట్టయితే దీనికి కూడా శాలరీ 23,494 రూపాయలు అయితే ఉంది. క్వాలిఫికేషన్ అనేది +2 అనేసి ఇచ్చారండి. 10+2 అంటే మనకు ఇంటర్మీడియట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ అని చెప్పిన దాంతోపాటు 1.5 ఇయర్ పాటు మల్టీ రీహాబిలేషన్ వర్క్కి సంబంధించి కోర్స్ అయితే ఉంటుందండి. సో ఆ కోర్స్ అనేది చేసి ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా అయితే మనకు మెన్షన్ చేశారు. సో దీనికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అయితే అప్లికేషన్ పెట్టుకోండి. శాలరీస్ కూడాను చాలా మంచిగా అయితే ఉండడం జరిగింది. ఇక అదేవిధంగా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, వీటికి అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో చేయాలని చెప్పాను కదండి. సో దాని లింక్ అయితే మీకు ఇస్తాను ఫ్రెండ్స్. ఇది మీరు ఈ వీడియోని అయితే మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా చాలామంది అడుగుతున్నారు ఇలాంటి పోస్టులు వచ్చినప్పుడు చెప్పండి అనేసి. సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. ఇక తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ విషయం చూసుకున్నట్టయితే మనకు 18 సంవత్సరాల నుండి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు అయితే మనకు ఏజ్ అయితే ఉండడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ రిజర్వేషన్స్ వారీగా మనకైతే కొద్దిగా రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అందులో చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 5 ఇయర్స్ అండి ఏజ్ రిలాక్సేషను. అంటే దీని అర్థం ఏంటంటే మనకు 18 to 42 ఇయర్స్ ఉంది కదండి. సో 42 ప్లస్ ఒక 5 ఇయర్స్ అంటే 47 ఇయర్స్ వరకు కూడాను ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉంది. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అండి, అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ వాళ్ళు ఉన్న వాళ్ళైతే 10 ఇయర్స్ అంటే వాళ్ళకు 52 ఇయర్స్ వరకు కూడాను వీటికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్లకు కూడాను 3 ఇయర్స్ అయితే రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి అని చెప్పి ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారండి. సో వీటికి తెలంగాణ వాళ్ళు లేదా మహారాష్ట్ర వాళ్ళు ఇక వేరే స్టేట్ వాళ్ళు అయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి లేదు అని దీనికి అర్థం అండి, క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది
మనకు క్లియర్ కట్గా మెరిట్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే తీసుకుంటామని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకు ఇవన్నీ కూడాను కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక వీటికి సంబంధించి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్టయితే వీడియో కింద మీరైతే కామెంట్ చేయండి. ఇక తర్వాత చూసుకున్నట్టయితే వీటికి అప్లికేషన్ ఫీజు అండి. మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పాం కదా. సో అప్లికేషన్ ఫీజు అనేది చూడండి, మనమైతే రూ. 1,200 అది ఓసీ వాళ్ళకు 1,200. అదేవిధంగా 900 అంటే మిగిలిన క్యాస్ట్ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ కలిగిన అందరికీ కూడాను రూ. 900 అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఓసీ వాళ్ళకు రూ. 1,200 అనేది అప్లికేషన్ ఫీజు అండి. వీటికి అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం అయితే చాలా తక్కువగా ఉందండి. అంటే చాలా తక్కువ అంటే మనకు చూడండి ఇక్కడ జూన్ 13వ తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. జూన్ 30వ తారీఖు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. జూన్ 30వ తారీఖు మిడ్‌నైట్ వరకు మనకైతే అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం అయితే ఉంది. సో మీరైతే దీనికి ఆన్లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పి ఇక్కడ క్లియర్ కట్‌గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది మీకు దానికి సంబంధించి లింక్ అండి వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరైతే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి.